హలో ఎవ్రీవన్, SSCRM Pocket Tech. I'm back again with another video. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళు అయితే మనకి iOS 26.5.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ వచ్చేసి మీకు 700 MB అయితే ఉంది. ఇక్కడ నా ఫోన్ లో చూసుకుంటే 17 GB అని చెప్పి చూపిస్తుంది. సో ఇట్స్ ఎ బగ్. అప్డేట్ చూపించడానికి 17 GB చూపిస్తుంది, కానీ మోస్ట్లీ అప్డేట్ సైజ్ వచ్చేసి 500 MB నుంచి 700 MB వరకే ఉంటుంది. స్టోరేజ్ లో ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఈ అప్డేట్ లో ఓన్లీ మనకి వన్ ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తున్నారు. ఈ ఒక్క ఇష్యూ కోసం మనకి 17 GB ఆఫ్ అప్డేట్ అయితే యాపిల్ వాళ్ళు రిలీజ్ చేయరు. ఈ రిజాల్వ్ అయిన ఇష్యూ ఏదైతే ఉందో ఇది ఓన్లీ iPhone 17 ఆర్ iPhone Air మోడల్స్ కి మాత్రమే. అంటే రిమైనింగ్ డివైసెస్ కి మనకి iOS 26.5.1 అప్డేట్ అయితే రాదు. ఇక్కడ నా దగ్గర iPhone 12 ఉంది. దీంట్లో చూడొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్ సెక్షన్ లో ఎంత అప్డేట్ చేసినా 26.5.1 అప్డేట్ అయితే రావట్లేదు. మీ దగ్గర కనుక iPhone 16 ఆర్ ఓల్డర్ మోడల్స్ యూజ్ చేస్తుంటే మీకు iOS 26.5.1 అప్డేట్ అయితే రాదు. అండ్ ఆల్సో దీంట్లో ఓన్లీ మనకి వన్ ఇష్యూనే రిజాల్వ్ చేశారు. కొన్ని iPhone 17 మోడల్స్ కి ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు కానీ, బ్యాటరీ అనేది ఫుల్ గా డెడ్ అయిపోయినప్పుడు కానీ, వైర్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జ్ అవ్వట్లేదు. వైర్లెస్ గా ఛార్జ్ చేయాలి లేదా రికవరీ మోడ్ నుంచి రీసెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఇష్యూని అయితే ఈ అప్డేట్ లో రిజాల్వ్ చేస్తున్నారు. ఇవి అన్ని iPhone 17 మోడల్స్ కి ఎఫెక్ట్ అవ్వలేదు, ఓన్లీ వెరీ ఫ్యూ మోడల్స్ కి. సో వాళ్ళ కోసం ఈ 26.5.1 అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఇంతకు మించి న్యూ అప్డేట్స్ ఆర్ న్యూ ఫీచర్స్ అయితే ఈ అప్డేట్ లో అయితే లేవు. ఈ అప్డేట్ లో మనకి యాపిల్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఏమీ లేవు. ఇక్కడ యాపిల్ సెక్యూరిటీ వెబ్సైట్స్ లోకి వెళ్ళి iOS 26.5.1 అప్డేట్ అయితే ఉంది. నో CVE ఎంట్రీస్ అని చెప్పి ఉంది. అంటే ఎటువంటి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా లేవు. అండ్ ఆల్సో macOS Tahoe కూడా ఈ అప్డేట్ అయితే వస్తుంది 26.5.1. మ్యాక్బుక్ లో వచ్చేసి డిఫరెంట్ ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తున్నారు. M5 చిప్ తో యూజ్ చేస్తున్న మ్యాక్బుక్స్ కనుక యూజ్ చేస్తుంటే పర్టికులర్ నెట్వర్క్ ఫిల్టర్ ఎక్స్టెన్షన్స్ ని యూజ్ చేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యాక్బుక్స్ అనేవి షట్ డౌన్ అవుతున్నాయి. సో ఈ ఇష్యూని అయితే మ్యాక్బుక్స్ లో రిజాల్వ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ iOS వర్షన్ చూడొచ్చు 26.5.1 అని చెప్పి ఉంది. దాని మీద ట్యాప్ చేస్తే 23E-F81 అని చెప్పి వర్షన్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత అయితే నాకు బ్యాటరీ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. iOS 26.5 లో ఎలా ఉందో మీకు బ్యాటరీ లైఫ్ మనకి iOS 26.5.1 లో కూడా సేమ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటది. సో బ్యాటరీ హెల్త్ కూడా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు, 100% చూపిస్తుంది. నేనైతే ఈ ఫోన్ ని నవంబర్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 2 weeks బ్యాక్ మన కమ్యూనిటీలో పెట్టిన పోస్ట్ చూడొచ్చు. iOS 26.5 కి మీరు ఇచ్చిన ఓటింగ్ అనమాట. 56% సాఫ్ట్వేర్ ఈస్ ఓవరాల్ గుడ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి. 25% పీపుల్ కి అయితే బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అండ్ సిగ్నిఫికెంట్ లాగ్స్ అండ్ లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా 10% పీపుల్ కి అయితే ఉన్నాయి. అండ్ యాపిల్ వాళ్ళు మనకు ఒక న్యూ వాల్ పేపర్ ని అయితే రిలీజ్ చేశారు. WWDC 26 జరగబోతుంది కదా, దానికి సంబంధించి మనకు ఒక న్యూ వాల్ పేపర్ ని అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఐఫోన్ కి కావచ్చు, ఐప్యాడ్ కి కావచ్చు, లేదు అంటే మీ మ్యాక్బుక్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఐఫోన్ లో సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వాల్ పేపర్ కావాలి అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ డౌన్లోడ్, ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది. మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సఫారీ డౌన్లోడ్స్ లోకి ఈ వాల్ పేపర్ అయితే సేవ్ అవుతుంది. సఫారీ డౌన్లోడ్స్ లోకి వెళ్ళి వాల్ పేపర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బాటమ్ లో షేర్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజెస్ క్లిక్ చేయండి. మీ ఫొటోస్ లోకి వెళ్ళి వాల్ పేపర్ సేవ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీ ఫోన్ వాల్ పేపర్ గా మీరు సెట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ షేర్ అండ్ యూజ్ యాస్ ఏ వాల్ పేపర్. నేను ఆల్రెడీ సెట్ చేసేసాను. ఇలా అయితే ఉంటుంది. ఓన్లీ వన్ వాల్ పేపర్ అయితే ఉంది, అది కూడా డార్క్ థీమ్ లో. ఇప్పుడు ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అడిగిన కామెంట్స్ ఒకసారి చెక్ చేద్దాము. సో ఈ కామెంట్ ఒకసారి చెక్ చేయొచ్చు. మూవీస్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చా ఆండ్రాయిడ్ టు iOS అని చెప్పి అడుగుతున్నారు. ఈ కామెంట్ వచ్చేసి ఒక షార్ట్ వీడియో చేశాను బ్లిప్ అనే యాప్ మీద. మనం జనరల్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎయిర్ డ్రాప్ యూస్ చేస్తాము. ఒకవేళ మీరు ఐఫోన్ టు ఆండ్రాయిడ్ కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే బ్లిప్ అనే అప్లికేషన్ కూడా ఉంటుంది. ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో. ఇది పనిచేయడానికి మీరు ఒకే వైఫై కనెక్షన్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎక్కడున్నా సరే బ్లిప్ ద్వారా మీరు ఫొటోస్ అండ్ వీడియోస్ ని పంపించవచ్చు. కమింగ్ టు ది మూవీ ఫైల్స్, మీరు మూవీస్ పంపించుకోవచ్చు బ్లిప్ ద్వారా. మీకున్న వైఫై కనెక్షన్ స్పీడ్ ని బట్టి ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనేవి వేరీ అవుతాయి. అంతే. ఈ 2 hours 41 minutes వీడియోని అయితే ఇప్పుడు నేను ఐఫోన్ కి సెండ్ చేయబోతున్నాను. సో ఈ ఫైల్ మీద క్లిక్ చేసి షేర్ లోకి వెళ్ళి, అది కూడా ఆండ్రాయిడ్ టు ఐఫోన్ అడుగుతున్నారు కాబట్టి సామ్సంగ్ ట్రైఫోల్డ్ నుంచి ఐఫోన్ కి పంపిస్తున్నాను ఈ ఫైల్ ని. క్లిక్ ఆన్ షేర్. ఇక్కడ బ్లిప్ అని చెప్పి చూపిస్తుంది కింద. ఈ బ్లిప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ SS అని చూపిస్తుంది కదా, ఈ SS వచ్చేసి నా iPhone 17 Pro Max. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐఫోన్ లో చూస్తున్నారు కదా ఆల్రెడీ పాపప్ వచ్చేసింది. సో ట్రైఫోన్ నుంచి ఫైల్ అయితే మనకి ఐఫోన్ లోకి మూవ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆండ్రాయిడ్ టు ఐఫోన్ లార్జ్ మూవీ ఫైల్స్ కూడా ఈ బ్లిప్ అప్లికేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేసినప్పుడు ఆ సైజ్ ఎంత స్పీడ్ తో వస్తుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. 2.7 GB అయితే ఉంది విత్ 28 MBps స్పీడ్ తో వస్తుంది అనమాట.
నేనైతే వైఫై యూజ్ చేస్తున్నాను. మీరు కనుక ఆండ్రాయిడ్ టు ఐఫోన్ ఆర్ ఐఫోన్ టు ఆండ్రాయిడ్ లార్జ్ ఫైల్స్ కావచ్చు, స్మాల్ ఫైల్స్ కావచ్చు, ఎలాంటి ఫైల్స్ నైనా సరే ఈ బ్లిప్ అప్లికేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఐఫోన్ మీద వీడియోస్ తీస్తూ ఉంటాను, ఆండ్రాయిడ్ ఫోన్స్ లోను వీడియోస్ తీస్తూ ఉంటాను. మోస్ట్లీ మ్యాక్ బుక్ నైతే యూజ్ చేస్తా వీడియో ఎడిటింగ్ కోసం. ఈ బ్లిప్ అప్లికేషన్ మ్యాక్ బుక్ లో కూడా పనిచేస్తుంది. సో ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి డైరెక్ట్ గా ఈ బ్లిప్ అప్లికేషన్ ద్వారా ఫైల్స్ నైతే ట్రాన్స్ఫర్ చేస్తా. ఒక్కొక్కసారి ఐఫోన్ నుంచి కూడా బ్లిప్ అప్లికేషన్ ద్వారా మ్యాక్ బుక్ కి పంపిస్తూ ఉంటాను. లార్జ్ ఫైల్స్ అయితే బ్లిప్ అప్లికేషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ కామెంట్ చూడొచ్చు. iOS 26 లో అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతాయి. సో దీని వల్ల కొరియర్ సర్వీసెస్ లైక్ అమెజాన్ నుంచి కాల్స్ వచ్చినప్పుడు స్పామ్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ అయితే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫోన్ యాప్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఫోన్ యాప్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఫోన్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్క్రీన్ అన్నోన్ కాలర్స్ అని చెప్పి ఉంది కదా. ఈ స్క్రీన్ అన్నోన్ కాలర్స్ దగ్గర ఆస్క్ రీజన్ ఫర్ కాలింగ్ ని క్లిక్ చేసుకోండి. ఇది ఏం చేస్తుందంటే మీ ఫోన్ కనుక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే అసలు ఎవరు కాల్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మీ బదులు మీ ఐఫోన్ కలెక్ట్ చేస్తుంది. ఇది సైలెంట్ లో నుంచి తీసేసి ఆస్క్ ఫర్ రీజనింగ్ కానీ నెవర్ కానీ చూస్ చేసుకోండి. నెవర్ పెట్టుకుంటే ఫోన్ ఆటోమేటిక్ గా రింగ్ అవుతుంది, మీరు ఆన్సర్ చేయాలి. ఆస్క్ ఫర్ రీజనింగ్ క్లిక్ చేస్తే మీ బదులు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫోన్ ఆన్సర్ చేసి అవసరమైతే మీ ఫోన్ ని రింగ్ చేస్తుంది, లేదంటే సైలెంట్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ చూడొచ్చు. మంచి యాడ్ బ్లాకర్ సజెస్ట్ చేయమంటున్నారు సఫారీ బ్రౌజర్ కోసం. నేను పర్సనల్లీ యాడ్ గార్డ్ యూజ్ చేస్తాను. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే. కొంతమంది ఈ యాడ్ బ్లాకర్స్ ని సఫారీలో ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పి కూడా అడుగుతున్నారు. ఫస్ట్ యాప్ స్టోర్ లోకి వెళ్ళి మీకు నచ్చిన యాడ్ బ్లాకర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాడ్ గార్డ్ యాడ్ బ్లాకర్ ఫర్ సఫారీ అని చెప్పి ఉంటుంది. ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసా. సో క్లిక్ ఆన్ ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలి. నెక్స్ట్ ఈ యాడ్ గార్డ్ ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ కి యాడ్స్ ని లేపేస్తుంది. అండ్ ఆల్సో ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు ట్రాకర్స్ ఉంటాయి కదా, అన్నెసరీ ట్రాకర్స్ ని కూడా బ్లాక్ చేసేస్తుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఇక్కడ చూడొచ్చు ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నారు. సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాడ్ చేసుకోమంటున్నారు. ఓపెన్ సెట్టింగ్స్. ఇప్పుడు సఫారీలోకి వెళ్దాము. సఫారీ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ గార్డ్ రిలేటెడ్ ఎక్స్టెన్షన్స్ అన్ని ఆన్ చేసుకోవాలి. ఇలా అయితే మీరు మీ ఐఫోన్ లో ఎక్స్టెన్షన్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి iOS 27 గురించి ఒక వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు. iOS 27 మీద వీడియో ప్లాన్ చేద్దామని చూస్తున్నాను, బట్ టైం సరిపోవట్లేదు. సో దీని మీద అయితే ఎండ్ ఆఫ్ ద వీక్ సపరేట్ వీడియో అయితే చేస్తాను. మీకు ఛార్జింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ లేకపోతే మీరు అప్డేట్ ని కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.